శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు అంబేద్కర్ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ ను డీసీఓ బాలాజీ నాయక్ ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పిల్లలు తయారు చేసిన డిజిటల్ బోర్డ్స్, ఆటోమేటిక్ ర్యాప్, ఎలక్ట్రికల్ లైట్, రోబో వంటి మెటీరియల్స్ తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం డీసీఓ మాట్లాడుతూ పిల్లల్లో మంచి జ్ఞానం పెంపొందించడానికి ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఎంతగానో తోడ్పడతాయని పిల్లల్ని అభినందించారు. పిల్లల్లో ఉన్న నైపుణ్యతను బయటకు తీసుకురావడం కోసం ఇదొక మంచి ప్రయత్నమని అన్నారు. జిల్లాలో గురుకుల పాఠశాలలో ఈ అటల్ ట్యాంకరింగ్ ల్యాబ్ లో ప్రతి కళాశాలల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది ఈ కళాశాలలో జరుపుకోవడం ద్వారా పిల్లలకి మంచి జ్ఞానం సంపాదించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడతాయని కొనియాడారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం తిరుపతిలో అటల్ టింకరింగ్ ల్యాబ్ లో కమ్యూనిటీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. ఈ జిల్లాలో టోటల్ గా 9 స్కూల్స్ ఉన్నాయి. మావి అంబేద్కర్ గురుకులం ఆధ్వర్యంలో నడిచేటువంటి వాటిలో 8 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సౌజన్యంతో నీతి ఆయోగ్ వాళ్ళు 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ల్యాబ్స్ ని ఒక్కొక్క ల్యాబ్ ఎస్టాబ్లిష్ అవడానికి 12 లక్షలు ఇచ్చారు. అందులో భాగంగానే ఆ పిల్లల్లో ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి, అలాగే వాళ్ళలో క్రియేటివ్నెస్ ని, అలాగే క్యూరియాసిటీని పెంచడం కోసం ఈ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ పిల్లలు చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోగలిగింది జాయిస్టిక్ బేస్డ్ వీల్ చైర్ ఒకటి తయారు చేశారు. అలాగే హెల్త్ మానిటరింగ్ అని చెప్పేసి ఇంకొక ఇది కూడా ఏర్పాటు చేశారు. మనం అక్కడ ఉన్నటువంటి సెన్సార్ మీద కనుక మన ఫింగర్ పెట్టినట్లయితే మాక్సిమం మన టెంపరేచర్, హార్ట్ బీటింగ్, అలాగే ఇవన్నీ చూపిస్తుంది. అద్భుతమైనటువంటి ఇవి చేశారు. అలాగే ఆటోలీ స్ట్రీట్ లైట్స్ ప్రోగ్రామ్ ఇదొకటి ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. అలాగే బ్లూటూత్ బేస్డ్ నోటీస్ బోర్డు పెట్టారు. పిల్లలు చాలా చోట్ల మనం రైల్వే స్టేషన్స్ లో చూస్తున్నాము. మేము ప్రిన్సిపల్ గారికి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామంటే ఆ బ్లూటూత్ బేస్డ్ నోటీస్ బోర్డు ని మన స్కూల్ మెయిన్ గేట్ లో కూడా పెట్టడానికి మేము ఆ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి, అలా పిల్లల్లో ఇన్నోవేటివ్ క్రియేటివిటీ థింకింగ్ ని పెంచడానికి కృషి చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు జ్యోతి గారికి, అలాగే ఏటీఎల్ ఇన్ఛార్జి అరుణ గారికి, అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్ అంటే 9th 10th పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను.